మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే ఈరోజు ఏంటంటే మదర్స్ డే అంట. ఈరోజేనా? ఈరోజే. వెరీ గుడ్. ఈరోజు మదర్స్ డే అంటే తల్లుల రోజు అంట. కాబట్టి చిన్న వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. తండ్రి లేకపోయినా పర్లా, తల్లి లేకపోతే కుటుంబంలో చాలా కష్టం. అది తండ్రి లేకపోయినా ఒకవేళ తల్లి లేని వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. ఎందుకో తెలుసా? తండ్రి చక్కగా వెళ్ళిపోతాడు డ్యూటీలకి, పిల్లలు ఏమైపోయారో ఏంటో అది తెలియదు. కానీ తల్లి ఆమె ఎలాగున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కోడి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో అలాగా తల్లులు అనేవాళ్ళు చక్కగా పిల్లలకి వారి యొక్క కాపుదల, వాళ్ళ తండ్రి చనిపోయినా ధైర్యంగా వాళ్ళని పెంచుతారు. తండ్రి అలా పెంచలేరు. కాబట్టి తల్లులు చక్కగా మంచిగా మనం బాగా చూసుకోవాలి. మంచిగా మనం సన్మానించాలి. దేవుడు కూడా ఏం చెప్తారంటే, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు, అంటే బాగా చూసుకో. తల్లిదండ్రుల మీద చేతులు వేసిన వాళ్ళు కూడా హఠాత్తుగా చచ్చిపోతారంట. అర్థమవుతుందా? తల్లిదండ్రుల మీద ఎవరైతే చేతులు ఎత్తుతారో వాళ్ళు హఠాత్తుగా చచ్చిపోతారు. నేను చెప్పట్ల, బైబిల్ గ్రంథంలో మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం కాపాడుద్ది. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచుకుంటూ వస్తుంది. పెద్ద అయిన తర్వాత కూడా ఆడు బయటికి వెళ్తే ఈడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసి నిద్రపోకుండా మనం వచ్చేదాకా కూడా చూసేది ఎవరై అంటే ఒక అమ్మాయి. తండ్రి ఆడి పని ఆడు చేసుకుంటూ ఉంటారు. కానీ తల్లి మట్టికి మనం వచ్చేదాకా వాళ్ళు మెలుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తిన్నావా లేదా అనే మాట కూడా వాళ్ళే అడుగుతారు ప్రేమంది. కాబట్టి తల్లికి మనం ఏమి ఇచ్చి కూడా మనం రుణం తెచ్చుకోలేం. మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి మేము ముగ్గురు మా అమ్మ దగ్గరే పనుకోబెట్టుకొని చక్కగా మాకు కథలు చెప్తూ ఉండేది. దావీదు గురించి, యోసేపు గురించి, అబ్రహాం, ఇలాగా అందరి గురించి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చక్కగా కథలు చెప్తా మమ్మల్ని పనుకోబెట్టి చక్కగా నిద్రపోస్తూ ఉండేది మా అమ్మగారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులు అంటే చాలా వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళే మన మొదటి టీచర్, వాళ్ళే మనకి అన్నీ. కాబట్టి జాగ్రత్తగా మన తల్లిదండ్రులు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చాలా గ్రేట్. కాబట్టి ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం, చాలా వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. చాలామంది పెంచలేకో లేకపోతే చూడలేకో చాలా దారుణంగా వదిలేస్తున్నారు. అదే పరిస్థితి మళ్ళీ మనకి అసలు నువ్వు ముసలుడు అయిపోతావు. నువ్వు కూడా ఇప్పుడు యంగ్గా ఉన్నావు, కానీ నువ్వు కూడా ఒకప్పటికి ముసలుడు అయిపోతావు. కాబట్టి జాగ్రత్త. నీ తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ అలాగే నీ పిల్లలు కూడా నిన్ను అలాగే చూసుకుంటారు. ఈ మాట వాస్తవం. ఎందుకో తెలుసా? మన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఏది విత్తుతావో బికాస్ నీ తల్లిని నీ తండ్రిని చక్కగా వాళ్ళు ముదిమి వచ్చే వరకు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఏమీ సంపాదించలేకపోతున్నారు, లేకపోతే ఏమీ లేదు అని మనం అనుకోకూడదు. మనం సంపాదించడానికి అప్పుడు దాకా పెంచింది ఎవరో? మన తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని జాగ్రత్తగా, వాళ్ళకి ఏమి ఇష్టమో ఏంటో అన్నీ మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు వాళ్ళు ఏమి ఇష్టమో మనకి అన్నీ కొనిపెట్టేవాళ్ళు కదా. మనం కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఏమి ఇష్టమో మనం కూడా అన్నీ వాళ్ళకి కొనివ్వాలి. తల్లులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది తల్లులు ఉన్నారు. అందరూ కూడా మంచిగా, అంటే హన్నా అవ్వచ్చు, లేకపోతే మేరీ ఆవిడ అవ్వచ్చు, ఇంకా కొంతమంది తల్లులు ఉన్నారు. చాలా త్యాగాలు చేశారు, చాలా పిల్లలను బాగా చూసుకున్నారు. అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరుచున్నారు. కాబట్టి అమ్మలు ఎవరంట? చాలా గ్రేట్. వాళ్ళు డాడీ కాదు హీరో. మనం బండ్ల మీద రాస్తామంటాం, మై డాడీ ఈజ్ మై హీరో అని. వాళ్ళు కాదు హీరోలు ఎవరంట? అమ్మలే. అర్థమైందా? తండ్రి లేకపోయినా తల్లి ఉంటే లైఫ్ అంతా మనల్ని పెంచేయగలరు.
అదే తండ్రి ఉన్నాడు అనుకో, వాడు డ్యూటీకి వెళ్తా మళ్ళీ పెంచుతాడండి. కానీ తల్లి పని చేసుకోగలదు, పిల్లలను కూడా అంటే అంత స్టామినా దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ అంటే చాలామంది అంటారు దేవుడు ఆయన లేక తల్లిని అనేకమైన చోట్ల పెట్టాడని చెప్పి అంటారు. అంటే వాళ్ళ ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు మనం బాధ పెట్టకూడదు. వాళ్ళ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. జాగ్రత్తగా వాళ్ళు చనిపోయేంత వరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. మా అమ్మగారు 3 సంవత్సరాలు బెడ్ మీదే ఉన్నారు. మా అన్నయ్య నేనే అన్నీ చేసాం, A to Z మొత్తం A to Z మేము చూసుకున్నాం. కాబట్టి మనం మంచిగా చూసుకుంటే, మనం బాగా చూసుకుంది చిన్నప్పుడు, మరి ఇప్పుడు ఆమెను ఎవరు చూసుకుంటారు? మనమే కదా. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చనిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా వాళ్ళని మన కంటి కాపలాగా మనం కాపాడుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో తల్లిని తండ్రిని సన్మానించేవాడు ధన్యుడు. అలాగే తల్లిదండ్రుల మీద చేతులెత్తే వారు కూడా ఏమవుతారంట? హఠాత్తుగా చచ్చిపోతారు. చెప్పరు, హఠాత్తుగా చచ్చిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్త. మన గర్వాన్ని మన కళ్ళు నెత్తికెక్కేలాగా మనం చేసుకోవద్దు. మన తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బాబు ఎక్కడ చేస్తే నన్ను దోసేస్తున్నారు వీళ్ళు. సరే, వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ శ్రద్ధగా ఆలోచించండి. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. మీకును తెలియను అటు శ్రమలను అనుభవించుటకు వారమని మీరెరుగుదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దెస్సలోనిక సంఘం, ఆ రోజుల్లో దెస్సలోనిక సంఘం, ఇప్పుడు మన జేఎన్ఎం మినిస్ట్రీ చర్చ్ లాగా అప్పుడు ఏంటంటే దెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు ఒక లేఖ రాస్తున్నాడు. ఆ యొక్క సంఘానికి ఏం చెప్తున్నాడంటే, శ్రమలు ఎవరను కదిలింపకుండా మిమ్మును మీరు చాలా జాగ్రత్తగా ఉండటానికి తిమోతి అనే యొక్క సేవకుడిని మీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు సంఘములో, అక్కడున్న సంఘములో అప్పుడు వారు ఎలాగున్నారంటే, శ్రమలు వచ్చినప్పుడు లేకపోతే బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయేవాళ్ళంట? పడిపోయేవాళ్ళు. శ్రమలు వచ్చినప్పుడు పడిపోయేవాళ్ళు, లోకములో పడిపోయేవాళ్ళు. అలాగే అనేకమైన దేవునికి దూరంగా ఉండే, దేవునికి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేసేవాళ్ళంట. సో ఇప్పుడు సంఘములో శ్రమలు వచ్చినప్పుడు ఎలాగుండాలో తెలుసా? కదలకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, లేకపోతే నీకు సంతోషంగా ఉన్నా కూడా నువ్వు సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని విడిచిపెట్టేస్తాం. బాధలు వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనలోకి మనమే కృంగిపోయి ఉంటాం. ఇప్పుడు మన సంఘంలో శ్రమలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, ఏమేనాయండి? ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఏమైపోయిందంట? ప్రతి ఒక్కటి. ఎందుకనో తెలుసా? సంఘ ప్రార్థన చాలా శక్తి కలిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘం ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు శ్రమ వచ్చినప్పుడు పడిపోమాకు. శ్రమ వచ్చినప్పుడు చక్కగా నువ్వేం చేయాలంట? దేవుణ్ణి ఆనుకొని నువ్వు జీవించు. దేవుని సంఘంలో నువ్వు బలంగా ఉండు. శ్రమ వచ్చింది కదా అని పడిపోమాకు. శ్రమ వచ్చింది కదా దేవునికి దూరం అయిపోమాకు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమ వచ్చింది ఎవ్వరు కూడా అటు ఇటు పడిపోవద్దు. నేను మిమ్మల్ని బలపరచడానికి ఏం చేస్తున్నాడంట?
తిమోతి అనే సేవకుని సువార్త చేయటానికి మీ దగ్గరికి నేను పంపిస్తాను. సో ఇప్పుడు సేవకుడు శ్రమల్లో ఉన్న వారికి, కృంగిపోయిన వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏంటంట గొప్ప ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెంగళూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు మోహన్. నేను ఫోన్ చేస్తే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం. నేను చెప్పే మాటలకి అవతలాడు ఏంట్రా అంటే ఎక్కి ఎడుతూ ఉంటాడు. అంటే కొన్ని విషయాలు, దేవుని విషయాలు మనం మాట్లాడుతుంటే వాడికి ఏడుపు వచ్చేస్తుంది. వాడు అంటాడు, అరే నీతో మాట్లాడితే ఒక హ్యాపీనెస్గా. అంటే దేవుని విషయాలు కొన్ని మాటలు మనం చెప్తే చాలామందికి ఎలా ఉంటుందంటే, నీ బాధ నా బాధ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. నువ్వు ఏదైనా చెప్పుకున్నావన్నా నీ మాటలు వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఫోన్ చేసినప్పుడు వాడు మాట్లాడుతాను, నేను దేవుని మాట్లాడుకున్న విషయాలు చెబుతూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు ఫోన్లో. అంటే వాడు ఎంత ఓదార్పు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలంట, సేవకుడిని ఆ యొక్క తిమోతిని ఆ సంఘానికి పంపించారంట పౌలు భక్తులు. దేనికని? శ్రమల్లో ఉన్నారు వాళ్ళు, పడిపోకోకుండా లేకపోతే దేవునికి దూరం అయిపోకుండా ఎలా ఉండాలంట, చక్కగా వాళ్ళు స్థిరంగా ఉండాలంటే వాక్యం విని ధైర్యం కలిగి వాళ్ళు ముందుకి సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా ఉంటే నువ్వు ఏ చేసినా కూడా అది చెల్లదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నువ్వు దగ్గరగా ఉండు, దేవునికి ఆ సంఘానికి నువ్వు దగ్గరగా ఉండు. చక్కగా దేవుడు నీకు అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు కానీ దేవుని దగ్గరికి రాకోకుండా ఉంటే ఎలా వస్తాడు ఆయన? అందుకనే దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టుకోకూడదు. శ్రమల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా కదిలించబడకూడదని మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఎవరిని పంపిస్తున్నాడంటే అపోస్తలుడు పౌలు తిమోతిని అక్కడ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘం అంతా ఎలా ఉందంటే బలహీనులుగా అయిపోయారు, భయంతో ఉన్నారు, శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఏం చేయాలి అనే విషయాలు వాళ్ళు ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. శ్రమలు వచ్చినాయి కదని కృంగిపో మాకు. శ్రమలు వచ్చినాయని దేనికి కూడా నువ్వు భయపడ మాకు. ఇంతగా పిల్ల సాక్ష్యం చెప్తుంది, ఎవ్వరు లేరని. ఎవరు లేకపోవడం ఏంటి? దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉంది కదా. ఎవడు లేకపోతే చుట్టాలు వస్తే ఓ సంతోషమే, రాకపోయినా మనకేమీ అవ్వదు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రేమ ఆయన ఒక్కడుంటే చాలు, ఇంక అందరూ ఉండాలా? ఆయన ఒక్కడుంటే కొన్ని వేల మంది మనతో ఉన్నట్టే. కాబట్టి దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నువ్వు లోన్లీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు దేవునితో. లోన్లీగా ఎప్పుడైతే నువ్వు ఉంటావు, ఏకాంతంగా నువ్వు ఉంటావో, నువ్వు చక్కగా మాట్లాడు. పిచ్చోళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు, మరి గాల్లో ఏదేదో మాట్లాడతాడు కదా, నువ్వు కూడా అలాగే మాట్లాడుకో. దేవుడు ఎప్పుడు నీ వాయిస్ని ఎప్పుడు వింటూ ఉంటాడు, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఏం చేయాలి, దేవునితో మాట్లాడు. ప్రభువా నేను ఒక్కదాన్నే ఉన్నా, ఒక్కడనే ఉన్నా, నాతో మాట్లాడు, నాకు తోడుగా ఉండయా అంటే చాలు. అది ఆయనకి వినబడిపోతుంది. చెవుటోడు కాదు ఆయన, ఆయన వింటాడు నీ మాట. ఆయన నీకు తోడుగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. సో ఎప్పుడు కూడా నేను ఒక్కడనే, లేకపోతే నేను ఒక్కదాన్నే, నేను లోన్లీగా ఉన్నా, నా వల్ల కావట్లా, లేకపోతే నాకు భయం, ఇవన్నీ అసలు వేస్ట్ మాటలు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు కూడా కింద ఏం చెప్తున్నాడు అని అంటే, మమ్మను శ్రమను అనుభవించాల్సినదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను, అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. శ్రమలు అనేవి మనుషులకే వస్తాయి. ఏమంటే జంతువులకు వస్తాయా? మనుషులు మనకే శ్రమలు వస్తాయి. ఇప్పుడు నాకు ఏ శ్రమ వద్దు పాస్టర్ గారు, నాకు నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అంటే అయ్యిద్ది. అది మన లైఫ్ సర్కిల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్, లేకపోతే డిసీజెస్ అనేవి కామన్, అనారోగ్యాలు అనేవి కామన్, అలాగే అవమానాలు, నిందలు, అనేకమైన మాటలు, ఇవన్నీ కూడా నీ జీవితంలో కామన్. ఇవన్నీ అనుభవిస్తేనే సూపర్. ఇప్పుడు మనం భోజనానికి కూర్చుంటాం, మంచిగా పెరుగన్నం లేకపోతే కూరన్నం తింటాం, లేదా పచ్చరన్నం, అనేది లాస్ట్ కొంచెం పెరుగన్నం తింటేనే అమ్మాయ హ్యాపీగా ఉంటాం కదా, హ్యాపీగా ఉంటాం. అలాగే నువ్వు నీ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలంట, శ్రమలు అనుభవించాలి.
సంతోషాలు అనుభవించాలి, కష్ట నష్టాలు కూడా నువ్వు అనుభవిస్తేనే అది లైఫ్ నువ్వు టేస్ట్ చేయాల్సిందే. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రతిదీ కూడా నువ్వు అనుభవిస్తేనే నీ లైఫ్లో నీకు తెలుస్తుంది ఇదిరా బాబు లైఫ్ అంటే. కాబట్టి ఎవరి లైఫ్ అయినా సరే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో నీ జీవితంలో నువ్వు శ్రమలు అనుభవించే ఉంటావు, నీ జీవితంలో నువ్వు అనారోగ్యాలు కూడా అనుభవించే ఉంటావు, నీ జీవితంలో అవమానాలు కూడా అనుభవించే ఉంటావు. ఇవేమీ లేకోకుండా ఎవ్వరు కూడా ఆ లైఫ్ ఆ సైకిల్ ఎప్పుడు కూడా అవ్వదు. మనం అనుకుంటాం డబ్బున్న వాళ్ళకి ఏ బాధలు ఉండవేమో అనుకుంటా ఉంటాం. ఏమంటే కోటీశ్వరులు ఉంటారు, భయంకరమైన డబ్బులు, వాడికి ఉండాల్సిన బాధలు ఆడికి ఉంటాయి. డబ్బు ఉంటుంది, మిగతావి ఉండవు. డబ్బు ఒక్కటే ఉంటుంది కానీ మిగతావి ఉండవు. మనకి డబ్బు అలా మనకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈరోజు చికెన్ తెచ్చుకోవాలి, ఓకే రైట్, మన వరకు అంతవరకు ఉంటాయి, తెచ్చుకుంటాం, ఓకే. అంటే అది లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి. కానీ చక్కగా మనం దేవుళ్ళలో ఉన్నాం, చాలా సంతోషంగా ఉంటాం. బాధ వచ్చిన శ్రమ వచ్చిన సంఘం ఉంటుంది, సేవకుడు ఉంటాడు, మనకంటూ ఓదార్చే వాళ్ళు ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. కానీ మనమే చాలాసార్లు అనుకుంటాం కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ పని బాగుందిరా బాబు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటా ఉంటాం. అది రాంగ్ ప్రియమైన దేవుని మీద. డబ్బు ఒక్కటే వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ మిగతా ఏమీ కూడా వాళ్ళ దగ్గర ఉండవు. పైకి అలా షో కనపడతా ఉంటారు అంతే. వాళ్ళకు ఉండాల్సిన బాధలు శ్రమలు వాళ్ళకు కూడా ఉంటే, ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా శ్రమలు అనేవి చాలా కామన్. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలు బాధలు మీరు పడతారని నాకు ముందే తెలుసు. కాబట్టి వాటిని మీరు పడిపోకుండా మీరు నిలబడి ఉండాలని నేను తిమోతిని అనే సేవకుడిని మీ దగ్గరికి పంపిస్తాను. కాబట్టి సంగమా, ఇప్పుడు మనం కూడా శ్రమల్లో ఉండుంటాం, మనం కూడా బాధల్లో అనేకమైన ఎదుర్కొంటూ ఉండుంటాం. కానీ ఎప్పుడు కూడా మీరు దేవుణ్ణి విడిచిపెట్టద్దు. శ్రమ వస్తుంది, అది వెంటనే దాటి వెళ్ళిపోతుంది, స్టాండర్డ్గా ఉండదు ఎప్పుడు. ఇప్పుడు మనకు ఒక శ్రమ వచ్చిందండి, ఆ శ్రమ ఎల్లకాలం ఉంటుందా? ఉండదు, అది దాటేసి మళ్ళీ వెళ్ళిపోద్ది. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో శ్రమలు ఉంటే, ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా దాటిపోతాయి. కానీ నువ్వు దేవునితో ఉండటమే ముఖ్యం ప్రియమైన దేవుని మీద. శ్రమలు రాని దేవుని దగ్గరికి వచ్చాయి, నువ్వు ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, దేవుని దగ్గరికి వచ్చాయి, అది మట్టికి నువ్వు మానటానికి వీల్లేదు ప్రియమైన దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఈరోజు శ్రమలు వచ్చినాయని నువ్వు కృంగిపో మాకు, బాధలు వచ్చినాయని నువ్వు కృంగిపో మాకు. దేవుని సన్నిధి దగ్గర దేవునితో మాట్లాడతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు గొప్పగా అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద భక్తులు కూడా శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఏలియా యెజబెల్ రాణి ఏం చేసిందంట, చంపేస్తానని చెప్పి అంటే ఏలియా ఏం చేశాడంట, పారిపోయాడు. కెరూతు వాగు దగ్గరికి ట్రావెల్ అయ్యి కూడా 100 కిలోమీటర్లు వెళ్ళి దేవా నేను ఎక్కడికి వెళ్ళలే, నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలి వేస్తుంది అయ్యా అని అంటే, ఆయన ఎక్కడికి అంటావు, ప్రభు దగ్గరలో కెరూతు వాగు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు, నేను నీకు ఆహారాన్ని పంపిస్తా, ఆ వాగులో నీళ్ళు నువ్వు తాగు అని చెప్పి అన్నాడు. ఏమంటే ఏలియా ఎలాంటి వాడు? ఆయన బైబిల్ గ్రంథం చాలా గొప్ప ప్రవక్త. ఆయన వర్షం రమ్మంటే వచ్చేది, ఆగిపోతే ఆగిపోయాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత గొప్ప వ్యక్తి ఏమైపోయిందంట, భయపడిపోయి శ్రమ వచ్చేసరికి వెంటనే ఏమైపోయాడంట, ఆయన పారిపోయాడు. ఇప్పుడు ఆయన అసలు ఏం ఆలోచన చేసుకోవాలి? దేవుడు నాతో, నేను వర్షాన్ని రమ్మంటే వచ్చేది, ఆగిపోమంటే ఆగిపోయే స్థితిలో ఉన్న ఇది ఒక్కసారి ఆయన ఏమైపోయిందంటే కన్ఫ్యూజన్, శ్రమ ఒక్కసారి వచ్చేసరికి భయపడిపోయి వెంటనే దేవుడిని ప్రార్థన చేయకోకుండా ఏం చేశాడు, పారిపోయాడు ముందు. కాబట్టి మనం చాలా చిన్న విశ్వాసం, అంత పెద్ద ప్రవక్తే పారిపోతే మనం కూడా పారిపోవడం ఎంతే ఉందని అంటారా? అందుకే పారిపోవద్దనే ముందే చెప్తున్నా. నీకు శ్రమ వస్తే వెంటనే నీకు దేవుడు గుర్తు రావాలి, వెంటనే సంఘం గుర్తు రావాలి. ఆ ప్రార్థనలో ఏమవుతాయి అంట, దేవుడు నీకు ఒక కాపుదలని ఇస్తారు. ఆ శ్రమను ఎలా తట్టుకోవాలో, ఎలా దాన్ని జయించాలో దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా శ్రమ రాగానే పారిపోయాడు, ప్రార్థన చేయలే. ఆయన ప్రార్థన చేయిస్తే వర్షం కురిసింది, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది.
ఇలాగా శ్రమ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే దేవుడు ఆ శ్రమ నుంచి తప్పిస్తాడు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఏమొచ్చిందంటే శ్రమ రాగానే వెంటనే పారిపోయాడు. కాబట్టి ఈరోజు నీకు కూడా శ్రమ వస్తే నువ్వు దయచేసి పారిపో మాకు. శ్రమ వస్తే చక్కగా నువ్వు దేవునిలో చక్కగా నువ్వు ఎలాగ ఉండాలంటే ధైర్యం కలిగి నువ్వు ఉండుకుని మన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు అలాంటి శ్రమ వచ్చినా కూడా దేవునిలో నువ్వు ఉండు. దేవుడు చక్కగా నీ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రేమ. అదే 4వ అధ్యాయం దశలోనికి రాసిన పత్రిక 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండునట్లు నిమిత్తము నిద్రించిన వారి గురించి చాలు. హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. ఇప్పుడు మన దేవుని బిడ్డలో మనకేముండాలి? నిరీక్షణ ఉండాలి. బయట వ్యక్తులకి నిరీక్షణ ఉండదు. అర్థమవుతుందా? బయట వ్యక్తులకి మీన్స్ అన్యులకి, దేవుని ఎరగని వారికి నిరీక్షణ అనేది ఉండదు. ఎందుకని? అది దేవుని తెలుసుకుంటే వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నా అనారోగ్యాన్ని నుంచి నాకు స్వస్థతనిస్తాడు. ఇవన్నీ ఒక నమ్మకం, నిరీక్షణ మనకి ఉంటుంది. అదే దేవుని నమ్ముకున్నటువంటి వాడికి నిరీక్షణ అనేది ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నిరీక్షణ కలిగి ఉండు. మన దేవుని బిడ్డలో ఒక నిరీక్షణ ఉండదు. ఇప్పుడు మనందరి నిరీక్షణ ఒకటే, ఏంటో తెలుసా? రేపు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు, మనందరం ఎత్తబడాలి. ఇదే మన నిరీక్షణ. అర్థమవుతుందా? కాబట్టి ఈ నిరీక్షణే అన్నిట్లో కూడా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వీటన్నిటి నుంచి కూడా నీకంటూ ఒక నిరీక్షణ, దేవుడు నన్ను విడిపిస్తాడు అనే ఒక నిరీక్షణ నీకు కూడా ఉండాలి ప్రేమ. ఆ ఓర్పు సహనం నీకు ఉండాలి. శ్రమ వచ్చింది కదా నువ్వు ఆగిపోయేవాడివి కాదు. శ్రమ వచ్చిందా కృంగిపోవద్దు. శ్రమ వచ్చింది కానీ అలాగే నువ్వు స్టాండర్డ్ అయిపోయి ఫిక్స్డ్గా అలాగా ఉండిపో మాకు. అది దేవుని మీద భారం వేసి నువ్వు ముందుకి సాగిపో. సమస్త భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, అది నా మీద వేయండి, నేను మోస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎందుకు బాధపడుతున్నావు? ప్రభు నా భారం అంతా నీ మీద వేయమన్నావు, నీ మీద నేను వేసేస్తున్నా అని నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఫ్రీ అయిపో. జరిగేవి జరుగుతూ ఉంటాయి, కానీ దేవుడు వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖం పడకూడదు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారంటే చేతకాని వాళ్ళే. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏడుతున్నారా? చేతకాని వాళ్ళు. ఎందుకంటే మన నిరీక్షణ అంటే మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. అదే మన నిరీక్షణ. కాబట్టి దేనికి కూడా భయపడ మాకు ప్రియమైన దేవుడు. శ్రమ వస్తే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళు. వెంటనే నీ చుట్టాల దగ్గరకో, నీ స్నేహితుల దగ్గరకో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయామనుకో, వాళ్ళు సహాయం చేయటం పక్కన పెట్టు, నిన్ను చులకనగా చూస్తారు, లేకపోతే నిన్ను ఇబ్బందికరంగా మాట్లాడతారు, లేకపోతే అనేకంగా చీప్గా నిన్ను చూస్తూ ఉంటారు. కానీ నా దేవుని దగ్గరికి వెళ్ళావనుకో, నా దేవుడు చక్కగా నిన్ను ఆదరిస్తాడు. నీ బాధ అంతా ఆయన అర్థం చేసుకోగలడు. నీ బాధ అంతా విని ఆయన కార్యం చేసేవాడు. నీ బాధ అంతా చూసి ప్రేమ దేవుని బిడ్డ ఎక్కడ కూడా అవమానపరిచే వ్యక్తి ఆయన అస్సలే కాదు. కానీ బంధువులు, స్నేహితులు వీళ్ళైతే మనల్ని హేళన చేస్తారు. అరే వీడి పని అయిపోయిందిరా, ఇంకేడ అయిపోయింది, వీడు లగడేక వీడి పని అయిపోయిందని హేళన చేస్తా. కానీ క్రైస్తవులుగా మనం ఉండకూడదు ప్రేమ దేవునిగా. మనం ఎలాగ ఉండాలంటే ఇతరులకి సహాయం చేసేవారిలాగా మనం ఉండాలి, హేళన చేసేవారిలాగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలంగా మనం ఇతరులకు ఏం చేయాలంట? నీకు తోచింది నువ్వు చెయ్యి. డబ్బులు సహాయమా నీ దగ్గర ఉంటే చెయ్యి, లేకపోతే ఏం చేయాలి? నీ మాట సహాయమైనా, నీ మాట వాళ్ళకి ధైర్యం ఇస్తుంది తెలుసా. నువ్వు హేళన చేసావు అనుకో, కృంగిపోతారు. అదే నీ మాట, అరే దేవుడు మనకు ఉన్నాడు, నేను ఇలా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి నాకు కూడా దేవుడు కార్యం చేశాడు కానీ వాళ్ళతో అన్నావు అనుకో, ఎంత బూస్ట్ వస్తుంది తెలుసా. అలా గొప్ప ధైర్యం వచ్చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇతరులకి మనం సహాయం చేయకపోయినా నీ మాట సహాయమైనా, నేను ఉన్నానులే అమ్మా అని అన్నావా,
వాళ్ళకి ఇంకా ఎంత సంతోషం తెలుసా, ఆ మాట 100 మందికి చెప్పుకుంటారు. అరే నేను శ్రమలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంది, నన్ను విడిచిపెట్టలా, నా చుట్టాలు వదిలేశారు, కానీ ఆ మట్టికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది అనే మాట చాలా సంతోషంగా చెప్పుకుంటారు అనే. కాబట్టి నీకు తోచితే సహాయం చేయి, లేకపోతే ఆ మాట సహాయమైనా నువ్వు వాళ్ళకి చెయ్యి. వాళ్ళని ఒక్కళ్ళని వదిలిపెట్టే మాకు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనము అన్యులలాగా నిరీక్షణ లేని వారిలాగా ఉండొద్దు. మన నిరీక్షణ యేసయ్యే, మన నిరీక్షణ ఆయనే. కాబట్టి మన నిరీక్షణ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అనే విషయం మనం ఎరిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, వాటి నుంచి నన్ను విడిపిస్తాడనే నిరీక్షణ నీకు ఈరోజు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఒకవేళ ఆ నిరీక్షణ లేదా, ఆ నిరీక్షణ ఇప్పుడు దేవుడని నువ్వు ఎరిగి ఆయన యొక్క నిరీక్షణ కలిగి నువ్వు ఈ లోకంలో జీవించాలి. యోసేపు కూడా తన అన్నలు, సొంత అన్నలు కొట్టి గుంటలో పడేశారు. అప్పుడు ఆయన ఏమనుకోవాలండి, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు, ఆయనే నా నిరీక్షణ, నన్ను గొప్ప చేస్తానన్నాడు. మరి ఇదేంటి గుంటలో ఉన్నా అనుకున్నాడా? ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నా నిరీక్షణ, ఆయనే మళ్ళీ నన్ను నిలబెడతాడనే ఆలోచన ఆయనకు ఉంది. అందుకని ఏమైందంట, అలా వెయిట్ చేశాడు. ఏమంటాను ఆయన ఏమైందంట, రాజుకి ఆయన్ని అమ్మేశారు బానిసగా. అక్కడికి వెళ్ళాడు, ఆ రాజ్యంలో, అక్కడ అన్యుల రాజ్యానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పనివాడిగా ఉన్నాడు. అయినా కూడా అరే ఏంట్రా బాబు నాకు ఈ బాధలు అనుకోలా, ధైర్యంగా నిరీక్షణ. ఎందుకంటే ఒక రోజు దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడనే నిరీక్షణ ఆయనకు ఉంది. అక్కడ నుంచి బానిసత్వం నుంచి అక్కడ అనేకమైన శ్రమలు, జైల్లో ఉన్నాడు, అనేకమైన బాధలు పడ్డాడు. అయినా కూడా ఆయన నిరీక్షణ దేవుణ్ణి విడిచిపెట్టలా. చక్కగా ఆయన ఏం చేశాడంటే రాజు తర్వాత రాజుగా ఆయన దేవుడు చేసేసాడు. ఒక మాట ఏంటంటే, శ్రమలు వస్తే యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలా, అలాగే దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టలా. అర్థమవుతుంది మాట? శ్రమలు వచ్చినాయి, ఆయనకి బాగా ఇబ్బందులు వచ్చేసినాయి, చనిపోయే స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. అయినా దేవుని ఎట్టి పరిస్థితులు ఒక్క మాట అనలా, అసలు ఆయన్ని ఏమాత్రం ఆయన్ని విడిచిపెట్టలా. ఆయన భక్తి అలాగే చేస్తున్నాడు. నా నిరీక్షణ ఆయనే, నన్ను చూసేవాడు ఆయన, కాబట్టి ఒక రోజు నన్ను గొప్ప చేస్తాడని దేవుణ్ణి విడిచిపెట్టలా. అలాగే ఉన్నాడు ఆయన. దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టుకోకుండా, రాజు కూడా తన సలహాలు తీసుకునే ఆ స్థితికి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా శ్రమలు వచ్చినప్పుడు విడిచిపెట్ట మాకు దేవుణ్ణి, ఆయన కూడా నిన్ను విడిచిపెట్ట. బంధువులు విడిచిపెట్టేస్తే మనకి ఏం అవ్వదు, అర్థమవుతుందా? లేకపోతే నీ స్నేహితులు విడిచిపెట్టేస్తే మనకి ఏమీ అవ్వదు. కానీ యేసయ్యని మనం విడిచిపెడితే ఇక మనకి సహాయం చేసేవాడు ఎవ్వడు కూడా ఉండడు. నీకు ప్రాబ్లం వస్తే దేవుని దగ్గరనే ఉండు, నీకు శ్రమ వస్తే దేవుని విడిచిపెట్ట మాకు. అప్పుడు ఆయన కూడా నిన్ను విడిచిపెట్టకోకుండా ఆ శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించి ముందుకి తీసుకువెళ్తాడు ప్రేమ దేవుని మీద. కాబట్టి ఈరోజు మనందరి నిరీక్షణ ఎవరంట? యేసయ్య ప్రేమ దేవుని మీద. సో ఇప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి ఓర్పుతో, సహనముతో నీ శ్రమలు నువ్వు అనుభవించేవారిలాగా ఈ లోకములో నువ్వు ఉండాలి. అరే నన్ను ఎవడే పట్టించుకోవట్లా, లేకపోతే నాకు ఒక్కడ సహాయం చేయట్లా అని ఏడవమాకండి, బాధపడమాకండి. అవన్నీ దేవుని దగ్గర చెప్పండి. దేవుడు మీకు చక్కగా మంచి సహాయం అయినా అందిస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు దగ్గర అమ్మాయి సాక్ష్యం చెప్పినప్పుడు అసలు నిజంగా ఆ నర్సు లేకపోతే డాక్టరు అని అంటుంది, ఆ డాక్టర్ని పంపించిందే దేవుడు. అర్థమైందా? నా దేవుడు ఎవరిని ఎప్పుడు ఏం పంపించాలో ఆయన పంపిస్తూ ఉంటాడు. అర్థమైందా? నర్సులు, డాక్టర్లు, సేవకుడు ఈ కాదు, ఆయన ప్రిపేర్ చేసి ఉంచుతాడు నీ కోసం. నువ్వు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసావనుకో, నీకు ఎవరెవరు కావాలా అనేది వెనక ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు సపోజ్ డబ్బులు కావాలి, ఎవరి దగ్గర నుంచి నీకు పంపించాలా అని ఆయన ప్లాన్ చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. చేసి ఎవరి ద్వారా పంపించాలో ఆయన సెట్ చేసి దేవుడు అలాగా. కాబట్టి ఎప్పుడు గొప్పడు కదా, ఆయనే గొప్పవాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి అలాగే ఉండు. నీ పక్షాన ఆయన వర్క్ చేసి, పని చేసి, ఆయన ఎవరిని పంపించాలని సిద్ధపరిచి దేవుని దగ్గరికి సహాయం పంపిస్తాడు ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఈరోజు శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టబాకు. శ్రమ వచ్చిందని ఎలాగంటే నిరీక్షణ లేని వారిలాగా నువ్వు ఈ లోకంలో ఉండొద్దు. మన నిరీక్షణ యేసయ్యే,
మనకి శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని దగ్గరే మనం ఉండాల్సిందే ప్రేమ దేవుని బిడ్డ. అందుకనే ఆ సంఘం బలహీనపడిపోతే అపొస్తలుడైన పౌలుకి తెలిసి తిమోతి అనే సేవకుడిని ఇచ్చి అక్కడికి తెస్సలోనిక ఆ సంఘానికి పంపించే, మీరు శ్రమ వచ్చినప్పుడు భయపడమాకండి, శ్రమ వచ్చినప్పుడు పడిపోమాకండి, శ్రమ వచ్చినప్పుడు దేవునికి మీరు దూరంగా అవ్వద్దు అని ఆయన హెచ్చరిక పంపించాడు ప్రేమ దేవుని బిడ్డ. ఈరోజు మనం కూడా మన సంఘంలో ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, మీ అందరికీ ఒకటే మాట, మన నిరీక్షణ యేసయ్యే. ఆయన నమ్ముకోండి. మీ బాధల్లో ఉన్నప్పుడు దేవుని అస్సలు విడిచిపెట్టొద్దు. ఎందుకంటే మనుషులు సహాయం చేస్తారు అనుకుంటా ఉంటావు, నువ్వు నీ పిచ్చేది. ఎవడు మనకు సహాయం చేయడం, దేవుడు ఒక్కడే మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన నువ్వు ఆనుకొని ఉండు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నువ్వు విడిచిపెట్టొద్దు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మన సంఘానికి ఏం కావాలంట? నిరీక్షణ కావాలి. శ్రమ వస్తే ఎలా ఉండాలంట? లోకములో పడిపోవద్దు. శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లో. శ్రమ వచ్చినా ఏమైనా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఆయనతోనే నువ్వు నడువు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెబుచున్న మాట చెవుడు వినుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.